అబ్బా ఐపీఎల్ వచ్చేస్తుంది. ఎప్పట్లాగే 10 టీంలు ఉన్నాయి. ఏ టీంకి సపోర్ట్ చేయాలో నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఏమ్రా క్రిష్, బ్రెయిన్లో ఏదో పురుగు దూరినట్టు తెగ నెత్తి గోక్కుంటున్నావు. అబ్బా మంచి టైంలో వచ్చినావు ధోని అన్న. నెత్తిలా పురుగు దూరితే గోలీ వేసుకొని దాన్ని సంపి పడేస్తుంటాయి. కానీ నాకు ఇప్పుడు నెత్తిలా డైనోసార్ దూరినంత పని అయింది. అబ్బా డైనోసర్ పట్టేంత దిమాకు ఉన్నదరా నీకు? అబ్బా డైనోసార్ అంటే సైజులో కాదన్నా, సమస్య అంత పెద్దగా ఉందని చెప్తున్నా. సరే గదేందో నాకు చెప్పు. సమస్య సముద్రం అంతున్నా నేను చిటికలో సొల్యూషన్ కనిపెట్టేస్తా. అబ్బో పాజిటివ్ థింకింగ్కి జెర్సీ తొడిగినట్టు భలే ఉన్నవన్నా. నా బాధ ఏందో చెప్తా విను. ఓకే చెప్పు చెప్పు. సింపుల్ అన్నా, ఐపీఎల్ వస్తుంది కదా, నేను ఏ టీంకి సపోర్ట్ చేయాలా? పిచ్చోడా, ఇదొక ప్రశ్నలా అసలు? ఎక్కువ కప్పులు కొట్టే టీం అంటే మన సిఎస్కేకి సపోర్ట్ చేయాలి. కరెక్టే అన్న, నువ్వు క్యాప్టెన్ ఉన్నావు కాబట్టి సిఎస్కేకే సపోర్ట్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే మా లోకల్ టీం ఎస్ఆర్హెచ్ ఉన్నది కదన్నా, దానికి కూడా సపోర్ట్ చేయాలా అని ఒక సైడ్ మైండ్ గుంజుతూ ఉంటుందన్నా. ఇది కరెక్ట్ మాట క్రిష్. మన తెలుగు వాళ్ళంతా హైదరాబాద్ టీంకి సపోర్ట్ చేయకుండా ధోని ఉన్నాడని సిఎస్కేకు, కోహ్లీ ఉన్నాడని బెంగళూరుకు, రోహిత్ శర్మ ఉన్నాడని ముంబైకు అంటే ఎలా చెప్పు? ఇక్కడ ఎవరో మా ఆర్సీబీని తలుచుకున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు తలుచుకున్నారు నాకు తెలియాలి. తెలిసి తీరాలి. మీ ఆర్సీబీనే కాదు, మా ముంబై పేరు కూడా వచ్చింది ఇక్కడ. ఎందుకు వచ్చింది? నేనే తలిచాను బాబు, మిమ్మల్ని ఏమీ తక్కువ చేయలేదులే. నేనేదో మా ఎస్ఆర్హెచ్ బదులు చెప్పుకుంటున్నా. నిజమే అన్న, జస్ట్ ఎస్ఆర్హెచ్ కు తెలుగు స్టేట్స్ ప్రజలు సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అట్లెట్లుంటది? ఇక్కడ నా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు బరాబర్ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు అంతే. మళ్ళా నా ఫ్యాన్స్ ముంబైకి సపోర్ట్ చేస్తారు, ధోని అన్న ఫ్యాన్స్ సిఎస్కేకి సపోర్ట్ చేస్తారు. భలే చెప్తారన్నా మీరు. అట్లా చెయ్యాలంటే నాకు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేయర్ ఉన్నాడు, అట్లా అని చెప్పి 10 టీంలకు సపోర్ట్ చేస్తానా నేను? నాకు 10 మంది నచ్చిండ్రు, 10 మందిని ఎట్లా పెళ్లి చేసుకోవాలని అడిగినట్టుందిరా నీ కథ. కరెక్ట్ చెప్పినావు కోహ్లీ. 10 మందిలో ఎవరు ఎక్కువ నచ్చితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం కదా. అట్లనే అందరికంటే ఎక్కువ ఎవరిష్టమో వాళ్ళని టీం సపోర్ట్ చేయాలి. కోహ్లీ చెప్పింది రైట్ రా క్రిష్. ఎక్కువ మందికి నేనంటే ఇష్టం, అందుకే మా సిఎస్కేకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సారీ ధోని అన్న, ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఈ కోహ్లీ తర్వాత ఎవరైనా ఒక కప్పు కొట్టకున్నా మా ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎట్లున్నారు, అది కోహ్లీ అంటే. నాకు ఉన్నారు ఫ్యాన్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోనే నేను 5 కప్పులు కొట్టినా. అన్న ఇప్పుడు మీ కప్పుల గోల్ ఎందుకు గానీ, మా కమిన్స్ అన్న బాధను ఎవరు తీరుస్తారు, ఎట్లా తీరుస్తారో చెప్పండి. మొన్న వరల్డ్ కప్ లో మనల్ని ఓడించినప్పుడు ప్యాట్ కమిన్స్ పచ్చి బుద్ధులు తిట్టి, ఇప్పుడేంద్రా కమిన్స్ అన్న అని ప్రేమ కారిపోతుంది నీకు. అంటే అన్న ఎంతైనా మా హైదరాబాద్ టీం కు కెప్టెన్ కదన్నా. అబ్బా ఈ ప్రేమ నేను కెప్టెన్ ఉన్నప్పుడు నీకు రాలేదేంట్రా క్రిష్? అప్పుడు కూడా ఉండేదన్నా, కానీ నేను బయటపడలేదు అంతే. బాగా కవర్ చేసావురా. కానీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మన కష్టాలేంటో నువ్వు చెప్పు మాత్రం. నా కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ కష్టాలన్నీ తీర్చిపడేస్తా. ఉప్పల్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అంటారు, తీరా గ్రౌండ్కి వెళ్ళి చూస్తే మన జెర్సీల కంటే ఆపోజిట్ టీం జెర్సీలు వేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది మన హోమ్ గ్రౌండ్, వాళ్ళ హోమ్ గ్రౌండ్ అర్థం కావడం లేదు. ఇది నిజమే బ్రో, నేను కూడా ఎన్నో మ్యాచ్లకు ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకోకుండా వచ్చిన. అది నీ తప్పు, దానికి మేమేదో బలవంతంగా మాకు సపోర్ట్ చేయమన్నట్టు మాట్లాడతావేంట్రా బాబు. అందుకే ఈసారి అలా చేయకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి రా బాబు అని తెలుగులకు చెప్పుకుంటున్నా. ఓకే కమిన్స్, బాగా ఆలోచిస్తే నీ బాధలో కూడా న్యాయం ఉందనిపిస్తోంది. తమిళనాడు నుండి ఎవరైనా సిఎస్కేకు కాకుండా వేరే టీంకు సపోర్ట్ చేస్తే నేను కూడా బాధపడతా కదా. ఇప్పుడు అసలు సిసలు ధోని లాగా మాట్లాడినవన్నా, కరెక్ట్ పాయింట్ చెప్పినావు. సరేలే, ధోని అన్న చెప్పాడు కాబట్టి మేము కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాం. మీ హైదరాబాదీస్ మీకే సపోర్ట్ చేయాలనేది కోరుకుంటున్నాం. ఇక మీరిద్దరూ ఒక మాట మీదకి వచ్చాక నేను మాత్రం కాదంటానా, ఎస్ఆర్హెచ్ కు సపోర్ట్ బాగా దక్కాలని కోరుకుంటున్నా. అబ్బా థ్యాంక్స్ అన్న. ఐపీఎల్ వరకే ఈ రాష్ట్రాల లెక్కలన్నా, ఒక్కసారి ఐపీఎల్ అయిపోయిందంటే అందరం ఇండియన్సే, టీమిండియాకు జై కొట్టాల్సిందే. ఉప్పల్ స్టేడియం మొత్తం ఆరెంజ్ కలర్ తో నిండిపోతే చూడాలని ఉంది నాకు. చూద్దామన్నా, 23న మనకు ఫస్ట్ మ్యాచ్ ఉన్నది కదా, అప్పుడు చూసుకుందాం. సరే, అన్ని టీంలకు ఆల్ ది బెస్ట్.